ముందుగా దుగ్గరాజు శ్రీనివాస్ గారు మొత్తం సాకల్యంగా మీరు చూశారు, జరిగిన వ్యవహారం అంతా చూశారు. కొత్త ప్రభుత్వం కొలువు తిరగానే ఈ పులుముకున్న ఈ వ్యవహారం ప్రభుత్వ ప్రతిష్టని మస్తక బారేలా చేసింది. సరే, వాళ్ళ ప్రతిష్ట సంగతి పక్కన పెడితే విద్యార్థుల భవిష్యత్తు, క్యాండిడేట్స్ ఆశాభావాలు, నీట్ ఆశాభావాల భవిష్యత్తు ఎటుపోయినట్టు, దానికి ఏమైనా మీనింగ్ఫుల్ సొల్యూషన్, మళ్ళీ ఏదో పరీక్ష పెట్టామంటున్నారు, ర్యాంకులు విడుదల చేశామంటున్నారు. బట్ ఒక్కసారి అనుమానం అనేది రాకూడదు. వచ్చిన తర్వాత ఈ ర్యాంకులకు ఉన్న శాంక్టిటీ మీద కూడా నీలి నీడలు కమ్ముకుంటాయి. అవునా కదా దుగ్గరాజ్ శ్రీనివాస్ గారు? ఇది బహుశా ఎలక్షన్ల హడావుల్లో రాజకీయ పార్టీలు, ప్రభుత్వం వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉండగా ప్రస్తుతం మనకు ఎడ్యుకేషన్ మాఫియా నడుస్తోంది దేశంలో. ఈ కోచింగ్ సెంటర్స్ మాఫియా నడుస్తోంది. వీళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చక్కబెట్టినట్టుగా కనిపిస్తోందండి. సో మన మీద పెద్దగా నిఘా లేదు, లేదా అంతగా పర్యవేక్షించే తీరిక ప్రస్తుతం ప్రభుత్వ విభాగాలకు లేదు. కాబట్టి మనం ఏం చేసినా చెల్లిపోతుంది అనే ధైర్యంతో చేసినట్టుగా కనిపిస్తోంది. ఇందులో వివిధ స్థాయిల్లో మనుషులు ఉన్నారనేటువంటి స్పష్టం. ఒక విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు, కోచింగ్ సెంటర్స్ వాళ్ళు, అధికారులు, కాలేజీలు సెంటర్స్గా నడిపిన ప్రిన్సిపాల్స్, అల్టిమేట్గా బాధ్యత మాత్రం ఎవరైతే పరీక్షలు కండక్ట్ చేశారో ఎన్టీఏ వాళ్ళకి తప్పకుండా వాళ్ళ బాధ్యత కూడా ఉంది. సో కాబట్టి మొత్తం మీద అందరూ కలిసి దేశ ప్రతిష్టని దెబ్బతీశారు. ఇక రేపటి నుంచి ఏ పరీక్ష మీదైనా అనుమానం వచ్చేటువంటి పరిస్థితి సృష్టించారు. రెండోది, ఒక జరిగినటువంటి దాన్ని ఆధారంగా తీసుకొని మొత్తం వ్యవస్థనే బదనాం చేసేద్దాము అనేటువంటి ప్రయత్నం రాజకీయంగా జరుగుతోందండి. సో ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఎన్నో స్థాయిలో పరీక్షలు పేపర్ లీక్ అయ్యాయి. ఉదాహరణకి యూపీఎస్సీ పరీక్షలే బీహార్లో లీక్ అయ్యాయి గతంలో. క్యాట్ పరీక్ష లీక్ అయింది. సో జేఈఈ పరీక్షలు లీక్ అయ్యాయి. ఇక మన రాష్ట్రాల్లో ఎంసెట్ పేపర్లు ఎన్నిసార్లు లీక్ అయ్యాయో ఎవరు చెప్పనక్కర్లేదు. ఇంతకుముందు ఎన్నడూ జరగనటువంటి గొప్ప యాజిటేషన్ లేదా ఉద్యమం, విద్యార్థులు తెగ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నీటిలో కనిపించడం అనేటువంటిది, దీంట్లో కొంత రాజకీయం కూడా మిళితమై ఉందా అనే సందేహం కూడా వస్తుందండి. రాజకీయ పార్టీలు కూడా జాగ్రత్తగా ప్రభుత్వాన్ని నిలదీయటానికో లేదా బద్నాం చేయటానికో ఒక అవకాశంగా ఉపయోగించుకోవడానికి వచ్చింది. కాబట్టి ఇది భారీ స్థాయిలో బయటికి వెళ్ళిందండి. ఇప్పుడు ఒక స్థాయి దాటింది కూడా. సో మనమే దీన్ని ఒక స్థాయిని పెంచేసి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి విద్యార్థులు రెచ్చగొట్టడం రాజకీయ పార్టీలు చేస్తున్నాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ దీన్ని మీరు చెప్పినట్టుగా తొందరగా ఆపాలి, లేకపోతే ఇది మరింత పతనం అవుతుంది. ఈ వ్యవస్థ అనేటువంటి మరింత పతనం అవుతుంది. ఇప్పుడు ఎవరో ఒకళ్ళని నమ్మి పరీక్షల బాధ్యత ఒప్పచెప్పాలి. అది ఒప్పచెప్పిన చోట ఆ నియంత్రణ వ్యవస్థ దేనికైతే ఒప్పచెప్పారో అది విఫలమైంది, ఇది స్పష్టం. కనీసం ఇప్పుడు ఇస్రో మాజీ చైర్మన్ అధ్యక్షతన ఒక కమిటీ వేశారు కాబట్టి కనీసం ఆ కమిటీ నివేదిక వచ్చి లోపాలను ఎత్తి చూపే వరకు కూడా ఆగలేని పరిస్థితి రాకూడదు. ఇప్పుడు ఎవరి మీదే కమిటీ అయితే వేశామో వారి మీద నమ్మకం ఉంచి వారు చెప్పేది విని, ఇదిగో ఇది లోపం, ఇది చక్కదిద్దండి అని, అప్పటికీ కూడా చక్కదిద్దకుండా కనుక ప్రభుత్వం చిన్న సబ్మిషన్ అండి, చిన్న సబ్మిషన్. అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగదు కదా. ఇప్పుడు ఇస్రో చైర్మన్, మాజీ చైర్మన్ వారి అధ్యక్షతన ఏర్పడిన కమిటీ నివేదిక ఇచ్చే లోపల వీళ్ళు లూజ్ అయ్యే ఒక విద్యా సంవత్సరం, దీనికి ఎవరు వేల కడతారు, ఎంత కడతారు, వాళ్ళు కోల్పోయిన వారు ఆశించిన ఫలితాలు, దాన్ని ఎలా కంపెన్సేట్ చేస్తారు? విద్యా సంవత్సరం రద్దవుతుంది లేదా నష్టపోతుంది నేను భావించట్లేదండి. ఎందుకంటే విద్యా సంవత్సరం ఆలస్యంగా వెనక్కి వెళ్ళటం అనేది చాలా సందర్భాల్లో జరిగింది, అందువల్ల పోదు. కాకపోతే మళ్ళీ ఇంత ప్రిపరేషన్ మనం మాట్లాడండి కొట్టాలా, మనం మళ్ళీ విద్యార్థులు ఇంత ఒత్తిడి ఎదుర్కోవాలి, ఇంత మళ్ళీ ప్రిపరేషన్ చేయాలి, మళ్ళీ సందేహంగా పరీక్షకి వెళ్ళాలి. అంటే నమ్మకంగా ఓకే ఈ పరీక్ష బాగా జరుగుతుంది అనే నమ్మకం లేని పరిస్థితుల్లో పరీక్షలకు వెళ్ళాల్సి వస్తుంది. ఇది విద్యార్థులకి, తల్లిదండ్రులకి వాళ్ళకి సంబంధించిన విషయమే. కానీ ఈ రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని వాళ్ళు ఉద్యమాలు నడపాల్సినంత వ్యవహారం కాదండి. కొత్తగా పరీక్ష తయారు చేయడం అనేటువంటిది గతంలో జరిగినప్పుడు ఏం చేసాం, యూపీఎస్సీ లీక్ అయినప్పుడు ఏం చేస్తాం, క్యాట్ లీక్ అయినప్పుడు ఏం చేస్తాం, జేఈఈ లీక్ అయినప్పుడు ఏం చేస్తామో అదే చేస్తారు ఇప్పుడు కూడా. ఇప్పుడే కొత్తగా ఇది జరిగేది కాదు, మొదటిసారి కాదు దేశంలో. కాబట్టి విద్యార్థులకి నష్టం జరిగింది, విద్యార్థులు ఒత్తిడికి గురవుతారు, మరొకసారి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది తప్పదు.